పవిత్రమైనటువంటి శ్రీరామనవమి రోజు మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి శ్రీరాముడు కళ్యాణం రోజు పరమభక్తుడని చెప్పే రఘురామకృష్ణరాజు రాముడికి కళంకం తెచ్చాడు. దళిత ఓడలోకి రౌడీ మూకలను తీసుకెళ్లాడు. మా పేట మీద దాడి చేపించాడు. ఎందుకురా ఈ దాడి అంటే అక్కడ గొంతెనమ్మ గుడిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిస్టర్ రఘురామకృష్ణరాజు ఖబర్దార్, దళితుల పేటల్లో ఉన్నటువంటి ఆస్తుల్ని కబ్జా చేయడానికి చూస్తే నిన్ను మళ్లీ ఎన్నికల వరకు కాదు, ఈ మధ్యలోనే తరిమి కొడతారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఆ దాడిని నిష్పక్షపాతంగా నిజాయితీగా ఖండించాలని. ప్రభుత్వం కూటమి నాయకుల మీద దాడి అని చెప్తూ ఉన్నారు. మా ఇళ్ల మీదకి దాడికి వచ్చింది ఎవరు? మేము కూటమి నాయకుల ఇళ్ల మీదకి దాడికి వెళ్ళామా? మా మీదకి కూటమి కార్యకర్తలు, కూటమి ఎమ్మెల్యే దాడికి వచ్చాడా ముఖ్యమంత్రి గారు? మీరు గమనించండి. ఈ దాడి మీద సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తే ఎవరు మీద దాడి చేశారో తెలుస్తుంది. మరొక విషయం, ఆ గుడి శిథిలమైంది. ఖచ్చితంగా మీరు హిందూ కదా, ఖచ్చితంగా ఆ గుడిని ప్రభుత్వమే పునర్నిర్మించాలి. మా మీద దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి. ఎవరైతే రఘురామకృష్ణరాజు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి బొట్లేని వాళ్ళు ఉన్నారని, నీలి జెండా వాళ్ళు వచ్చారని, జైభీమి గాళ్ళు ఉన్నారని, నీలుకోట వాళ్ళు ఉన్నారని మమ్మల్ని అసభ్య పదజాలంతో అవమానిస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి అతనికి ఓటేస్తున్నటువంటి ప్రజలని, అతని నియోజకవర్గ ప్రజల మధ్య మత శిక్ష పెట్టడం అనేది లౌకిక రాజ్యానికి, మత సామరస్యానికి విరుద్ధం. అతని మీద కేసు పెట్టాలి. దేశద్రోహ 120B దేశద్రోహం కేసు పెట్టాలి. అతన్ని జైల్లో పెట్టాలి. డిప్యూటీ స్పీకర్ నుండే కాదు, ఎమ్మెల్యే నుండి కూడా డిస్మిస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే డిస్మిస్ చేయాలి. రఘురామకృష్ణరాజుని వెంటనే అరెస్టు చేయాలి. పెదపేటలో దళితులపై దాడి చేసిన రఘురామ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి. పెదపేటలో దళితులపై దాడి చేసిన రఘురామ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి. పెదపేటలో రఘురామ అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి. పెదపేటలో దళితులపై దాడి చేసిన రఘురామ అనుచరులను వెంటనే నిర్మించాలి. పెదపేటలో గొంతెనమ్మ గుడిని ప్రభుత్వమే వెంటనే నిర్మించాలి. పెదపేటలో గొంతెనమ్మ గుడిని ప్రభుత్వమే వెంటనే